ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు? ఒక కుటుంబానికే నేను ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. రాజులు బాణాన్ని ఎందుకు వాడతారంటే రాజ్యాలను జయించడానికి వాడతారు. బలవంతుడైన దేవుడు ఎందుకు నిన్ను బాణం వలె ఒక శూరుడు ప్రయోగించినట్లుగా ఆయుధంగా నిన్నెందుకు ప్రయోగించాలనుకుంటున్నాడంటే, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ హృదయపు లోతుల్లో నుంచి ఈ మాట విశ్వసించు. నీ ఒక్కదాని ద్వారా, నీ ద్వారా కొన్ని రాజ్యాలను దేవుడు కదిలించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రభా, దానియేలును వాడుకున్నట్లుగా నన్ను కూడా వాడుకోండి. అయ్యా, దానియేలుని ఎందుకు వాడుకున్నారు? మూడవది, విశ్వాసపు ఔన్నత్యాన్ని దానియేలు గుర్తించినవాడు. ఏమిటి అతని విశ్వాసం అంటే, నేను ఆరాధించే దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడని తన హృదయపు లోతుల్లో నుంచి దానియేలు నమ్మాడు. మీరు అనొచ్చు, దానియేలు ఏ అసాధ్యం సాధ్యపరచబడుతుందని నమ్మాడు అని ఆలోచిస్తే, నెబుకద్నెజర్ రాజు ఒక కలగన్నాడు. ఆ కలలో కొన్ని దృశ్యాలు కనపడ్డాయి. తెల్లారింది, మహానుభావుడు కల మర్చిపోయాడు. బబులోను దేశంలో ఉన్న శకునగాండ్రు అందరినీ పిలిచాడు. వాళ్ళతో చెప్తున్నాడు, రాత్రి నేను ఒక కలగన్నాను, కలభావం మీరు చెప్పండి అన్నాడు. వాళ్ళు అన్నారు, రాజా కళేంటో చెప్పు, ఉన్నపాటున కలభావం చెప్తాం అన్నారు. దానియేలు గమనించండి, ఈ నెబుకద్నెజరు మహానుభావుడు అంటాడు, లేదు లేదు, రాత్రి నేను కన్న కల మర్చిపోయాను, మరి ఏం చేయమంటారు రాజా అన్నాడు. అంటాడు నెబుకద్నెజరు, నా కళ మీరు చెప్పాలి, కళ భావన చెప్పాలి అన్నారు. వెంటనే అక్కడున్న కల్దీయ వాళ్ళంతా ఏమనుకున్నారంటే, నెబుకద్నెజర్ రాజుకి పిచ్చెక్కినట్టుంది, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేకపోతే వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, కలగంద ఆయన. ఎవరు కలగన్నారో వాళ్ళకే ఆ కళ తెలుస్తుంది. చెప్పండి, నేను కన్న కళ మీకు తెలిసిద్దా? ఇది ఎట్లా ఉందంటే, ఇద్దరు కొత్తగా ఒక వ్యక్తులు, ఇద్దరు కొత్త వాళ్ళు, ఆయన ఈయనకి తెలియదు, ఈయన ఆయనకి తెలియదు. ఇద్దరు ఎదురుపడినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? గ్లాడ్ టు మీట్ యూ, మీ పేరేంటండి అని అంటాడు. ఆ మాట అనకుండా గ్లాడ్ టు మీట్ యూ, నా పేరేంటండి అని అన్నాడు అనుకోండి, అయ్యా నీ పేరు తెలియాలంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉందే, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నాడు, ఇందాక డాక్టర్ గారు ఒక ఆయన కనపడ్డాడు కదా, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నాడు, ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను రండి అని అంటారు. కలిసినప్పుడు నీ పేరేంటి అంటారు కానీ నా పేరేంటి అనరు. అన్నారా? చెప్పాలి అన్నారా? నెబుకద్నెజరు ఆ కేటర్కి సంబంధించిన ఆయన. గమనించండి, కల్దీ దేశములో ఉన్న మాంత్రికులంతా మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, ఇది అసాధ్యం. కనిన కళ చెప్పటం, ఒకడు కనిన కళ మరొకడు చెప్పటం, ఇది అసాధ్యం. కలభావం చెప్పమంటే లేనిది ఉన్నట్లుగా ఏదో కల్పించి మస్కా కొట్టి చెప్పొచ్చు, కళ చెప్తే కలభావం ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ కళ చెప్పమనేసరికి ఇది అసాధ్యం అని మాట్లాడుతున్నారు. ఈ సంగతి దానియేలుకు తెలిసింది. ఈ సంగతి దానియేలు తెలుసుకొని రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. రాజు దగ్గరకు వచ్చి మాట్లాడబోతా ఉంటే కొంతమంది అని ఉంటారు, దానియేలు అతను కనిన కళ నువ్వు చెప్పలేవు, కలభావన చెప్పగలుగుతావేమో కానీ కళ చెప్పటం ఇది సృష్టికి విరుద్ధం, ఇది అసాధ్యం అని మాట్లాడుతున్నారు. దానియేలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నిశ్చయంగా రాజు దగ్గరికి వెళ్తాను, రాజుతో మాట్లాడతాను. వెళ్ళాడు, రాజు ఎదుట నిలవబడ్డాడు. రాజు అడిగాడు, ఏంటి దానియేలు? రాజా, నాకు కొంచెం సమయం ఇవ్వు, కళ చెప్తాను, కళ భావం నీకు బయలుపరుస్తాను. గమనించండి, కళ చెప్తాను, కళ భావన నీకు చెప్తాను అన్నాడు. తిరిగి వస్తున్నాడు. అడిగారు వాళ్ళు, అయ్యా ఏ ధైర్యాన్ని బట్టి కళ చెప్తానన్నావు, కళ భావన చెప్తానన్నావు, ఇది అసాధ్యం కదా? దానియేలు ఏమంటాడంటే, నేను ఆరాధించే నా దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగిన దేవుడు, పోగొట్టుకున్న కళను మరలా గుర్తు చేయగలిగిన దేవుడు, పోగొట్టుకున్న కళను మరలా జ్ఞాపకం చేయగలిగిన దేవుడు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నీ జీవితంలో ఎన్నో కళలు కని వివాహ వ్యవస్థలో కడుగుపెట్టిన తర్వాత కళలన్నీ పాడైపోయాయేమో.
ఎన్నో కలలు కంటూ సేవా జీవితంలో అడుగుపెట్టి నువ్వు కనిన కళ ఒకటి, నీ జీవితంలో జరుగుతుంది ఒకటి, నీ జీవితంలో ఊహించింది ఒకటి, ప్రస్తుతం నీ బ్రతుకుతులో జరుగుతున్న కార్యక్రమం వేరొకటి. కళలన్నీ తలక్రిందులైపోయి, అయ్యో నా బ్రతుకు ఎలా అయిపోయిందే, అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందే, మరలా నా బ్రతుకులో నేను బాగుపడగలనా, నాకంటూ నా బ్రతుకులో మంచి దినాలు రాగలుగుతాయా, బ్రతుకంతా పాడైపోయి ఒక వ్యర్థమైన స్థితిలోకి వెళ్ళిపోయిందే అని కుమిలిపోతూ ఉంటే, సహోదరుడా, ఏ కళ అయితే నువ్వు పోగొట్టుకున్నావో, నువ్వు పోగొట్టుకున్న కళను నా దేవుడు మరలా నీకు గుర్తు చేయునుగాక. నువ్వు పోగొట్టుకున్న దర్శనాన్ని, నువ్వు పోగొట్టుకున్న తలంపును, నువ్వు పోగొట్టుకున్న ప్రతిష్టను దేవుని నామం పేరిట మరలా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒకవేళ నీ బ్రతుకులో కళంతా పోగొట్టుకొని బ్రతుకంతా వ్యర్థమైపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు ఒక శుభవార్త, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోకంలో దేవుని జ్ఞానాన్ని పొందుకున్న మనుషుడు ఒకప్పుడు చెత్తను బయటపడేసేవాళ్ళు. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న మనుషుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే, ఆ చెత్తలో నుండి విద్యుత్ శక్తిని పుట్టిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏం పుట్టిస్తున్నాడండి? ఒకప్పుడు జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు చెత్తను పడేసేవాళ్ళు బయట, కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే అదే చెత్తలో నుండి విద్యుత్ శక్తిని పుట్టిస్తూ ఉన్నారు. గమనించు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న మనుషుడే ఓ చెత్తలో నుండి శక్తిని పుట్టించినప్పుడు, మనుషునికి ఆ జ్ఞానం ఇచ్చిన జ్ఞాన సంపన్నుడైన దేవుడు చెత్త లాంటి నీ బ్రతుకును ఒక శక్తివంతమైన బ్రతుకుగా నా దేవుడు మార్చునుగాక. బ్రతికే ఒకవేళ నిరర్థకమైపోయినా, బ్రతికే ఒకవేళ బ్రద్దలైపోయినా, నా జీవితంలో నేను బాగుపడను అని నీవు అనుకున్నా, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నిర్జీవమైన దానిలో నుండి జీవము కలిగిన దాన్ని పుట్టించగలిగిన వాడు. దానియేలు దగ్గరకు వద్దాం. ఏంటయ్యా దానియేలు ఏ ధైర్యంతో వెళ్తున్నారు? గమనించండి దేవుని పిల్లరా, ఆ క్షణంలో దానియేలుకు ధైర్యాన్ని ఇచ్చింది. మర్మయుక్తమైన ఆ కళ తాను తెలుసుకోవటం అనేది అసాధ్యమైన కార్యమైన నేను సాధ్యపరుస్తాను అన్న ఆలోచనతో ఎందుకు తాను వెళ్ళాడంటే, తాను ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్తను చాలా బాగా ప్రేమించేవాడు దానియేలు గారు. ఇర్మియా ప్రవక్త రాసిన ప్రవచన గ్రంథాల మీద ప్రతి మాట రాబోయే కాలంలో నెరవేర్చబడుతుందని దానియేలు చాలా బాగా నమ్మేవారు. ఆ దానియేలు ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచన వాక్కు చెప్తాడు. ఏమిటయ్యా ఆ ప్రవచన వాక్కు అంటే, నాకు మొరపెట్టుము, నీవు గ్రహించలేని ఘోరమైన సంగతులను నీకు తెలియచేస్తానని. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, అందరూ గమనించండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఈ ప్రవచనం రాసింది ఎవరు? ఈ ప్రవచన వాక్కు మాట్లాడింది ఎవరు? ఇర్మియా భక్తుడు. ఇర్మియా భక్తుని ద్వారా ఏ ప్రవచన వాక్కు దేవుడు పలికారంటే, నాకు నువ్వు మొరపెట్టు, గ్రహించలేని, ఎదుటివాడు కన్న కళ ఎవడు గ్రహించలేడు, అది గూఢమైంది. గూఢమైన ఆ కళను, గ్రహించలేని ఆ కళను ఎవడు చెప్పలేడు. కానీ ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు ఏం మాట్లాడారంటే, నాకు మొరపెట్టుము, గ్రహించలేని ఘోరమైన సంగతులు నీకు తెలియచేస్తానని ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు వాక్యాన్ని పలికారు కదా. ఆ మాటను పట్టుకొని, ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా మొరపెడితే ఘోరమైన సంగతులు తెలియచేస్తానన్నావు కదా, మొరపెడితే రహస్యాలలో దాగి ఉన్న మర్మాలు బయలుపరుస్తానన్నావు కదా, నెబుకద్నెజరుకు ఏ కళనిచ్చావో ఆ కళను, ఆ కళభావాన్ని నాకు బయలుపరిచాయని రాత్రంతా దేవుని సన్నిధిలో తను గోజాడుతూ వచ్చాడు. ఇప్పుడు మీరు గమనించండి, రాత్రంతా దానియేలు గోజాడటానికి దానియేలుకు స్ఫూర్తినిచ్చిన వాక్యం ఏది? నాకు మొరపెట్టుము, నీవు గ్రహించలేని గొప్ప ఘోరమైన సంగతులు నీకు తెలియచేస్తానని. నా దేవుని పిల్లరా, మన జీవితాల్లో మనం ఆరాధించే మన దేవుడు ఎవరో పరిపూర్ణంగా ఆయనను గూర్చి తెలుసుకోవాలంటే, ఆయన మీద ఒక బలమైన విశ్వాసం మన గుండెల్లో పుట్టాలంటే, ప్రతి బిడ్డ తన బ్రతుకులో ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి.
బైబిల్లో మనం చూస్తాం కదా, వినుట వలన విశ్వాసం కలుగును. వినటం వలన అంటే ఏం వినాలి? చెప్పాలి. ఏం వినాలి? దేవునిని గూర్చిన వాక్యం, దేవుని గూర్చిన మాట, అది మనం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా ఒక తెలియని విశ్వాసం మన గుండెలో నుండి ప్రారంభమవుతుంది. దేవుని పిల్లరా, సాతాను మన జీవితాల్లో మనకు తెలియకుండా వాక్యానికి మనల్ని దూరం చేస్తాడు. వాక్యం చదవకుండా దూరం చేస్తాడు. వాక్యం వైపు వెళ్లకుండా, వాక్యానికి తెలియకుండా సాతాను దూరం చేస్తాడు. ఒక క్రైస్తవుని శక్తి దేవుని వాక్యములోని నిక్షిప్తమై ఉన్నది. ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసం, ఆ విశ్వాసపు బలమంతా దేవుని వాక్యం మీదే ఆధారపడి ఉంది. వాక్యం ఎలా చదవాలో, ఎలా వాక్యం చదివితే నీలో విశ్వాసం బలపడుతుందో ఓ అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 2-3 వచనాలు. యెహెజ్కేలు దగ్గరికి దేవుడు వెళ్ళి గ్రంథాన్ని ఇస్తూ, నరపుత్రుడా, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దీనితో నీ కడుపును నింపుకొనుము అంటాడు. యెహెజ్కేలుకి ఏ గ్రంథం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ కృప కలిగిన దేవుడు మన ఒక్కొక్కరిని ప్రేమించి మన చేతులకు విలియం కేరీ గారి ప్రయాసం ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతులకు అప్పగించాడు. ఇప్పుడు గమనించండి, ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు? బీరువాలో పెట్టుకోవటానికా? అలమరాలో సర్ది పెట్టుకోవటానికా? మా ఇంట్లో ఇన్ని రిఫరెన్స్ బైబిళ్ళు ఉన్నాయి అని చెప్పుకోవటానికా? కొంతమంది బైబిల్ ఎందుకు కొంటారో, బైబిల్ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి, రాత్రి పండుకునేటప్పుడు దెయ్యాల కలలు రాకుండా ఉండటానికి పక్కన బైబిల్ పెట్టుకుంటారు. జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు బైబిల్ పక్కన పెట్టుకుంటే ఏ రోగం రాదు. రోగం రాకుండా ఉండటానికి బైబిల్ పక్కన పెట్టుకుంటారు. రోగం రాకుండా ఉండటానికి నేను బైబిల్ పక్కన పెట్టుకోమని లేదు. దయ్యపు కలలు రాకుండా ఉండేటట్లుగా బైబిల్ పక్కన పెట్టుకోమని లేదు. ఎందుకు ఈ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే, ఈ గ్రంథాన్ని నువ్వు భుజించాలి. ఎలా భుజించాలి? ఆహారముగా దానిని భుజించాలి. ఎందుకు వాక్యాన్ని ఆహారంగా భుజించాలంటున్నాడంటే 2 మాటలు చెప్తాను. ఏ వ్యక్తి అయినా ఆహారాన్ని క్రమం తప్పకుండా, ఉదయం మధ్యలో ఏదైనా తేడా వస్తే గ్లాసులు పగిలిపోయాను, ప్లేట్లు పగిలిపోయాను కదా, అంటే ఆహారాన్ని ఎట్లా తీసుకుంటాం? క్రమం తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎలా తీసుకుంటామో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి. ఏ వ్యక్తి అయితే క్రమం తప్పకుండా దేవుని వాక్యం చదువుతాడో, చదివే వ్యక్తి తన దేవుని గురించి ఒక సంగతి గుర్తిస్తాడు. ఏమనో తెలుసా? నేను ఆరాధించే దేవుడు అసాధ్యాలను సైతం సాధ్యపరచగలిగిన దేవుడని, చెత్తలో నుండి కూడా శక్తిని పుట్టించగలిగిన దేవుడని, మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన శక్తిమంతుడైన దేవుడని, ఏ పరిస్థితికి ఎదరకుండా బెదరకుండా సింహము వలె ధైర్యంగా నిలవబడతాడు. కొంతమంది బైబిల్ ఎట్లా తెరుస్తారో, ఎట్లా చదువుతారో తెలుసా? పంచాంగం చదివినట్టు చదువుతారు, జాతకాలు చూసినట్లుగా బైబిల్లో చూస్తారు. ఒక అమ్మాయి అంట ఒక అబ్బాయిని ప్రేమించిందంట. అతను దేవుణ్ణి నమ్ముకొని అన్యుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అయ్యా పాస్టర్ గారు, పలానా అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరేమంటారంటే, ఆ పాస్టర్ గారు మాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పాస్టర్ గారు అనుకుంటా, అమ్మ అన్యుల్ని వివాహం చేసుకోవటం దేవుని వాక్యానికి విరుద్ధం, అసలు ప్రేమ వివాహాలు దేవుని వాక్యం ఒప్పుకోదు, దయచేసి ఇలాంటి కార్యక్రమాలు నువ్వు చేయొద్దమ్మా, అన్యుల్ని వివాహం చేసుకోవద్దమ్మా అంటే, ఆమెకు పాస్టర్ గారి దగ్గర నుంచి అలిగి, ఈ పాస్టర్లు ఎప్పుడు ఇట్లాగే చెప్తారు, ఒక అన్యుడింటికి నేను వెళ్తే ఆ కుటుంబం అంతటిని నేను మార్చుదును కదా, ఆ జ్ఞానం ఈ పాస్టర్లకు లేకుండా ఉండటాన్ని బట్టే ఎప్పుడో పాతకాలంలో ఉన్న వాక్యం చెప్తున్నారని, ఏళ్ళ మాట కాదు, దేవుడే డైరెక్ట్గా నాతో మాట్లాడాలని ఇంట్లోకి వెళ్ళి బైబిల్ తీసుకొని, మన అక్క ఎప్పుడు బైబిల్ తెరవదు, ఈరోజు జాతకం కొరకు తెలిసింది. జాతకం కొరకు తెలిసి, ప్రభా ఇప్పుడే నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అబ్రహామునకు దేవుని వాక్యం ప్రత్యక్షమై, అరణ్యంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహానుకు దేవుని వాక్యం ప్రత్యక్షమై అని రాయబడినట్లుగా ఇప్పుడే నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసి బైబిల్ తెరిచిందంట, వేలు పెట్టిందంట, అద్భుతం, పరమగీతాలు వచ్చిందంట. ఇంకో పుస్తకం రాలా,
పరమగీతాలు వచ్చిందంట. పరమగీతాల్లో కూడా ఏ వాక్యం వచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతికాంక్షణీయుడని వచ్చిందంట. వెంటనే బైబిల్ మూసింది. దేవా, నాకు తెలుసు నాయన నువ్వు మాట్లాడే దేవుడు అని, నువ్వు మాయాస్వరూపైన దేవుడు కాదన్న సంగతి నాకు తెలిసిన ఆయన. ఈ పాస్టర్ల అమాయకులు వీళ్ళకేం తెలియదు, నాకు తెలిసిన ఆయన నువ్వు నాతో మాట్లాడేవు ప్రభు, నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం కలుగును. చెప్పాలి స్తోత్రం కలుగునుగా కాందంట. వెంటనే పెళ్లి చేసుకుంది, ఆర్భాటంగా పెళ్లి చేసుకుంది. అద్భుతం ఏంటో తెలుసా? పెళ్ళైన మొదటి రాత్రి నుండే మనోడు శత కొట్టడం స్టార్ట్ చేశాడంట. పెళ్ళైన మొదటి రాత్రి నుండే శత కొట్టడం స్టార్ట్ చేశాడంట. 3 రోజులు వచ్చుకొని మరలా ఇంటికి వచ్చి, అయ్యా నువ్వు చెప్తేనే కదా నేను పెళ్లి చేసుకుంది, అది వాక్యం చదివే కదా నేను పెళ్లి చేసుకుంది. వాడి పెళ్ళైన మొదటి రోజు నుంచే శత కొడుతున్నాడయ్యా, అసలు ఇప్పుడు నాతో మాట్లాడయ్యా, రెండోసారి మాట్లాడని. ఈసారి బైబిల్ తెరిస్తే నేను రాసిన పుస్తకం వచ్చింది, ఇర్మియా గ్రంథం వచ్చింది. ఇర్మియా గ్రంథం వస్తే ఇర్మియా గ్రంథంలో ఏమని రాసిందో తెలుసా? ఆ మాట నీతో మాట్లాడినది నేను కాదు. ఏ మాట? చెప్పాలి. అతడే నా ప్రియుడు అన్నావే, అతడే నా ప్రియుడు అన్నావే, ఆ మాట మాట్లాడింది నేను కాదని వచ్చిందంట. అయ్యా నువ్వు మాట్లాడితేనే కదా నేను చేసుకుంది. క్రైస్తవులారా, ఈ పరిశుద్ధ గ్రంథం నీకు పంచాంగం లాంటిది కాదు. జాతకాలు చూసినట్లుగా వాక్యాన్ని పొరపాటును నువ్వు చూడకూడదు. ఈ గ్రంథం నీ ఆహారమై ఉంది. నీవు ఆరాధించే దేవుడు నీతో మాట్లాడిన మాట మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన దేవుని బిడ్డలు బ్రతకాలి. నేను బ్రతికించేది వాక్యం. వాక్యపు పునాదుల మీద వాక్యాన్ని నువ్వు ఆహారంగా తీసుకుంటే ఎక్కడ నీ విశ్వాసం చిక్కు చెదరనివ్వకుండా సింహాల బోనులోకి వెళ్ళిన కొదమ సింహంగా బయలుదేరి వెళ్తాం. రెండవ మాట, ఆహారాన్ని ఎట్లా తీసుకుంటారంటే ఆతురతగా. మాణిక్యం అన్న కరెక్ట్గా చెప్తారు మన తెలంగాణ భాషలో. అన్న ఇందాకేదో అన్నారు కదా, అగడగడు. నాకు రావట్లా. అగడగడు ఏంటి చెప్పండి? ఆహారం తినేటప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి, ఆతృతగా తింటారా, నిద్రపోతా తింటారా? గట్టిగా చెప్పాలి. ఆహారం తినేటప్పుడు ఏ వ్యక్తి అయినా ఆకలితో తింటాడు. ఆ ఆకలితో ఆతురుతో తినేటప్పుడు కొన్నిసార్లు దవడన మాంసం ముక్క అనుకొని దవడను కొరికే మహానుభావులు ఎంతమంది లేరు చెప్పండి? ఏమండి, అవునా కదా? ఆతురుతో తినేటప్పుడు అది తెలియకుండా ఇదే మాంసం తిని చాలా రోజులు అవుతుంది, ఇదే మొక్క అనుకొని దవడన వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు అంటే దాన్ని ఏమంటారంటే ఆతురత. వాక్యం చదివేటప్పుడు ఇప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శిస్తాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు నా లోపాలు ఎత్తి చూపిస్తాడో, ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను స్థిరపరుస్తాడోనని ఆతురతో నువ్వు వాక్యం విన్నా, ఆతురతతో నువ్వు వాక్యం చదివిన ఆ వాక్యం విన్న ఆ వాక్యం నీ గుండెల లోతుల్లో ఓ బలీయమైన విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఆ విశ్వాసం ఎలాంటిదంటే, మరలా ప్రభు పేరిట చెప్తాను, సింహాల బోనులోకి నువ్వు వెళ్ళవలసి వచ్చినా కొదమ సింహంలాగే వెళ్తావు, కానీ పిరికివాడిగా పొరపాటున నువ్వు వెళ్ళవు. బిర్యానీయే ముందుందండి. అమ్మో, బిర్యానీ ముందుంటే ముందు ఏళ్ళు బిర్యానీలో పెట్టి ఎన్ని మొక్కలు వచ్చినాయి, మొక్కలు సరిగా వచ్చినాయా లేదా, లోపల ఇటు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, కళ్ళు మూసుకొనే ఉంటారు. చెకప్ ఎన్ని ఉన్నాయి, వేసారా లేదా, మొక్కలు పడ్డాయా లేదా, ఒట్టి మెతుకులే వేసారా ఏంటని లోపల ఇటు ప్రార్థన చేస్తా. ఆయన అంటాడు అందరం కళ్ళు మూసుకుందాం అంటాడు. మనోడు కళ్ళు మూసుకొనే ఉంటాడు. ల్యాబ్ టెస్ట్ ఎన్ని మొక్కలు వచ్చినాయి అని. చూసారా, భోజనం ఎంత ఆతురతో చేస్తామో నశించిపోయే భోజనం కంటే వాక్యము నిత్య జీవము కలిగినది. శాశ్వతమైన అక్షయ బీజం కలిగిన వాక్యం నువ్వు చదివేటప్పుడు, ఆ వాక్యం వినేటప్పుడు గుండె లోతుల్లో నుంచి, ఎద లోతుల్లో నుంచి ఒక తెలియని ఆతురత
ఏ వాక్యం ఎలా నిన్ను బలపరుస్తుందో తెలియదు. వినండి, ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఇర్మియా చెప్పిన ఒక్క మాట విన్నాడు. ఏ మాట? నాకు మొరపెట్టుము, నీవు గ్రహించలేని ఘోరమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను అన్నాడు. దానియేలుకు తెలియదు తాను విన్న ఆ మాట రాబోయే కాలంలో అంత బలమైన కార్యం చేయబోతుందని. తాను విన్న మాట చిన్నదే, దీర్ఘ ప్రసంగం కాదు, దీర్ఘవాక్యం కాదు, ఓ చిన్న మాట తన గుండెల్లో దాచుకున్నాడు. తాను హృదయములో దాచుకున్న ఆ మాట దానియేలును ఒక బాణం వలె వినియోగించి రాజ్యాలు దేవుని ఎదుట సాగిలపడేటట్లుగా ఆ వాక్యం చేయబోతుందన్న సంగతి దానియేలుకు తెలియకపోయినా దాచుకున్నాడు. దీనిని ఆహారముగా తీసుకొని దీనితో నీ కడుపును, అంటే ఒకసారి మన వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని మన బ్రతుకు కాలమంతా గుండెల్లోతుల్లో దాచుకొని పదే పదే దాన్ని మనం నెమరువేసే వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడు విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని మర్చిపోకుండా మన హృదయపు లోతుల్లో దాచుకుంటే దానియేలు విన్న ఈ వాక్యం దానియేలుకి ఎంత బలమైన విశ్వాసాన్ని కలుగు చేసిందంటే కల కన్నది తాను మర్చిపోయాడు. కానీ దానియేలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, గ్రహించలేని ఘోరమైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు కనుక నేను దేవుని సన్నిధికి వెళ్తానని స్నేహితులతో కలిశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కలను తెలుసుకున్నాడు. చెప్పాలి కల భావన తెలుసుకొని నెబుకద్నెజర్ రాజు ఎదుట నిలవబడి కల భావన చెప్తే బైబిల్లో రాయబడిన అద్భుతం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేసిన నెబుకద్నెజరు, ఇశ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేసిన నెబుకద్నెజరు అదే ఇశ్రాయేలీయుడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం చేస్తే అంతటితో ఆగలేదండి. అద్భుతం తెలుసా? నైవేద్యాలు అర్పిస్తున్నాడంట. చెప్పండి, ఏమర్పిస్తూ ఉన్నాడు? నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నాడు. సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఎవరిని అణగదొక్కిన వ్యక్తుల ఎదుటే ఇప్పుడు సాష్టాంగపడుతున్నాడు. నా దేవుని పిల్లరా, నీ విశ్వాసం బలమైందైతే ఏ స్థలములో నీవు అణగదొక్కబడ్డావో, ఏ ప్రజల మధ్యలో తొక్కబడ్డావో, ఏ ప్రజల మధ్యలో అవమానపరచబడ్డావో, ఏ ప్రజల మధ్యలో నిందించబడ్డావో, నిందించబడిన ప్రజల మధ్యలోనే నా దేవుడు నీ తల పైకెత్తునుగాక. ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎవరు ఎదుట తలదించుకున్నావో, ఎవరు నిన్ను గూర్చి చీపో నీది ఒక బ్రతుకాని నిందిస్తూ వచ్చారో, నిందించబడిన ప్రజల మధ్యలోనే ఒక రాజులాగా నా దేవుడు ఊరేగించునుగాక. గట్టిగా చెప్దాం. ఈ వాక్యం వింటున్న ప్రజలరా, ఒకవేళ మీ దైనిక స్థితిని బట్టి ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతూ వచ్చారా? బ్రతుకు ఎగతాళిపాలుగా మార్చబడిందా? అయ్యో, నా ఒక్కదాని బ్రతుకే ఎందుకు ఎలా అయిపోయింది? నా ఒక్కడి బ్రతికే ఎందుకు ఎలా అయిపోయింది? ఎంతకాలం నేను నిందించబడుతూ బ్రతకాలి? ప్రజల ఎదుట ఎంతకాలం నేను తొక్కబడుతూ ఉండాలి? నీ దేవుడు ఎవరో నీకు ఒక రోషం కలిగిన మాట చెప్తాను. నీ దేవుడు ఎవరంటే, ఎక్కడ నువ్వు సిగ్గుపడ్డావో, ఎక్కడ నువ్వు అవమానపడ్డావో, ఎక్కడ నువ్వు తలదించుకున్నావో అక్కడే నీ తలను పైకెత్తునుగాక. రాబోయే కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ జరిగిన తర్వాత, భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తయిన తర్వాత యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకుని 1000 ఏండ్లు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం కాబోతుంది. ఎందుకు యెరూషలేమునే ముఖ్య పట్టణంగా చేసుకొని యెరూషలేములో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, భూపతులందరికీ అధిపతిగా ఎందుకు ప్రభు పరిపాలన చేయబోతున్నాడంటే, ఒకప్పుడు ఆ యెరూషలేం పట్టణం యేసుక్రీస్తు ప్రభువును నిందించింది. ఆ యెరూషలేం పట్టణం యేసుక్రీస్తు ప్రభువును అవమానపరిచింది. నడి వీధుల్లో దిగంబరిగా చేసి, వస్త్రహీనుడిగా మార్చి, ముఖం మీద ఉమ్మి వేసేవాడొకడు, గడ్డం లాగేదొకడు, వీపు మీద కొట్టేవాడొకడు, తల మీద ముండ్ల కిరీటం పెట్టేవాడొకడు, వేళ్లలో కాళ్ళల్లో మేకులు గుచ్చి నరకాన్ని చూపించిన, అవమానపరిచిన గడ్డది. అద్భుతం తెలుసా? ఏ గడ్డ మీద ఆయన అవమానపరచబడ్డాడో, ఏ గడ్డ మీద నిందించబడ్డాడో, అదే గడ్డ మీద 33.5 సంవత్సరాలు కాదు, 1000 ఏండ్లు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువు, భూపతులందరికీ అధిపతిగా 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నాడు. ఆయన అవమానం అనుభవించింది 33.5, రాజరికాన్ని అనుభవించింది 1000 ఏండ్లు. ఈ వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీ జీవితంలో ఒకవేళ నువ్వు అవమానపరచబడ్డావేమో,
నిందించబడ్డావేమో, ఎక్కడికి వెళ్ళినా నింద నింద నింద. నా బ్రతికింటేనేమో, ఇది నా తలరాతేమో, నా బ్రతుకులో మంచి దినాలు నేను చూడలేనేమో అని వ్యసన పడుతూ వేదనతో వచ్చిన తమ్ముడో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వేదన పడేది, వ్యసన పడేది, బాధపడేది, నిందించబడేది 33.5 సంవత్సరాలే. కానీ రాజుగా నువ్వు ఊరేగించబడబోయేది 1000 ఏండ్లు. దేవుడు నిన్ను ఊరేగించును గాక. నీ శ్రమలు కొద్ది దినాలే. క్రైస్తవుడా గమనించు, శ్రమ నొందిన ఏండ్ల కొలది నా దేవుడు నీకు సమృద్ధినిచ్చును గాక. ఎంత నిందపడ్డావో, ఎంత కృంగిపోయావో, ఎంత అవమానపడ్డావో, అంత రాజుగా నా దేవుడు ఊరేగించును గాక. అయ్యా, యెరూషలేమును ఎందుకు ఎన్నుకున్నావు? భారతదేశాన్ని ఎన్నుకోవచ్చు కదా. ఇరాన్, ఇరాక్, సిరియా ఈ దేశాలను ఎన్నుకోవచ్చు కదా. యెరూషలేమును నీవు ఎందుకు అనుకున్నావు? ప్రభు అంటాడు, ఈ గడ్డ 33.5 సంవత్సరాలు నన్ను నిందించింది. ఎక్కడ నిందపడ్డానో అక్కడే రాజులాగా, మకుటం లేని మహారాజులాగా, ప్రైజ్ గాడ్, సర్వలోక చక్రవర్తిగా, రాజులకు రాజుగా ఉండి 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. నా దేవుని బిడ్డలారా, నీ శ్రమలు కొద్ది దినాలే. నీ కన్నీరు తొడవబడబోయే రోజు ఒకటి ఉంది. నీ దుఃఖం సంతోషంగా మార్చబడబోయే రోజు ఒకటి ఉంది. ఎన్ని కన్నీటి బొట్లు కాచావో ఆ కన్నీటి బొట్లంతా ఆశీర్వాదంగా మార్చబడబోయే రోజు ఒకటి తప్పకుండా నీ బ్రతుకులో ఆయన దాచిపెట్టాడు. అది నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న నా బ్రతుకులో దేవుని కృపను బట్టి చక్కటి చదువుకొని సేవకు వచ్చిన తర్వాత ఆశించిన సేవ కళ్ళ ముందు కనపడకపోయేసరికి నేను సేవకు వచ్చిన 2 సంవత్సరాల పాటు రాత్రిపూట అయితే చాలు సాతాను నా దగ్గరకు వచ్చేవాడు. సాతాను స్వరం ఎలా ఉంటుందో, నేను దేవుని కృపను బట్టి దేవుని స్వరము విన్నాను, సాతాను స్వరం కూడా విన్నాను. అనేక నెలల పాటు సాతాను నా ప్రక్కకు వచ్చి మధ్యరాత్రి ఎవరో తట్టినట్లుగా అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేపేవాడు. ప్రక్క నుంచి సాతాను స్వరం వినబడేది. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసి ఏదో పెద్ద సాధిస్తానని సేవకు వచ్చావు, నువ్వు సాధించింది ఇదే కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుందో రేపు కూడా అట్లాగే ఉంటుంది. నీ బ్రతుకుల్లో ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా నీ సేవా జీవితంలో నువ్వు వృద్ధి పొందలేవు. కనీసం 10 మంది ఆత్మలను కూడా నీ దేవుని కొరకు నువ్వు సంపాదించలేవు. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నీ స్థితి అలాగే ఉంటుందని సాతాను మాట్లాడుతూ ఉంటే దేవుని ఎదుట చెప్తున్నాను, నాకు ఆ రోజుల్లో ఇంత విశ్వాసం, ఇంత ధైర్యం, ఇంత బలమైన నమ్మకం లేదని చెప్పాలి. సాతాను మాట్లాడుతూ ఉంటే అలా కళ్ళు తెరిచి పైన ఫ్యాను వైపు చూస్తూ ఉంటే మరలా సాతాను అనేవాడు, రే ఎందుకురా నువ్వు బ్రతుకుతావు, ఊరేసుకొని చచ్చిపో, సాధిద్దాం, ఏదో సాధిద్దామని సావుకొచ్చావు, సాధించలేకపోయావు కదా, బ్రతుకంతా బూడిదిగా మిగిలిపోయింది కదా, ఎంతకాలం ఉన్నా నీ బ్రతికింతే అన్నట్లుగా నువ్వు చచ్చిపోని కొన్ని నెలల పాటు సాతాను నాతో మాట్లాడితే ఇక రాత్రి అయిందంటే ఒంటరిగా పండుకోవాలంటే తెలియని భయం. మా సంఘంలో ఒక పెద్ద ఆయన ఉంటే ఆయన పిలుచుకొని నాకు ఆ భయం పోయే వరకు, సాతాను స్వరం నాకు దూరం అయిపోయే వరకు 2 నెలల పాటు నేనున్న ఫెయిత్వంలో ఆయనని నాతో పాటు ఉంచుకొని 2 నెలల పాటు నాతో పాటు నా ప్రక్కన ఉంచుకొని 2 నెలల పాటు ఆ భయం పోయిన తర్వాత ఆయన ఇంటికి పంపించాను. నా దేవుని పిల్లరా, ఆ రోజు సాతాను అన్నాడు, ఎప్పటికైనా నీ బ్రతుకు ఇంతే. సాతాను కూడా నీతో అంటాడు, ఈరోజు నీ స్థితి ఎట్లా ఉందో రేపు కూడా అట్లా ఉంటుందని. నా దేవుడు అంటాడు, ఈ రోజున్న స్థితి కంటే రేపు ఒక ఘనమైన స్థితిలోకి నా దేవుడు నేను తీసుకొని వెళ్ళబోతున్నాడు. గొంగళిపూరిగా అనుకుంటుందట, నా బ్రతికింతే, నా రూపం చూస్తేనే అసహ్యంగా ఉంది, నేను ఎంతకాలం బ్రతికినా ఇక నా బ్రతుకు ఈ రోత ఆకారంతోనే నా బ్రతుకు ముగించబడుతుందని గొంగళి పురుగు వెదలు పడుతూ ఉంటుందట. పాపం ఆ గొంగళి పురుగుకు తెలియదు, ఆ గొంగళి పురుగుల నుండి అద్భుతమైన సీతాకోక చిలుక రాబోతుందని. గొంగళి పురుగు అనుకుంటుంది, గొంగళి పురుగు దాని రూపం చూసి అది అసహించుకుంటా ఎంతకాలం ఉన్నా నా బ్రతికింతే అని గొంగళి పురుగు తన్ను గుచ్చి తను వెదన పడుతూ ఉంటుంది.
మనుషుడా, నీవు కూడా ఈరోజు నీ బ్రతుకు గొంగళి పురుగుగా మారిందని నీ స్థితిగతులు చూసి వేదన పడుతున్నావేమో. నీ మీద దేవుని కొన్ని అద్భుతమైన ప్రణాళిక ఏంటో తెలుసా? నీలో నుండి ఒక సీతాకోక చిలుకను పుట్టించే రోజులు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. నమ్ము, నాలుగుతో మాట్లాడు, విశ్వసించు. ఈ రోజు ఉన్నట్లుగా రేపు నా స్థితి ఉండదు. రేపు ఒక ఘనమైన స్థితిలోకి నేను ఆరాధించే దేవుడు నన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. పిల్లల జీవితాలు పాడైపోయి వేదనతో వచ్చిన తల్లిదండ్రులారా, కళ్ళ ఎదుట పిల్లలు బాగుపడతారని అహోరాత్రులు ప్రయాసపడిన తర్వాత పిల్లలు ప్రయోజకులు కాక వ్యాధులతో వచ్చిన తల్లులారా, ఓ సేవకుడిగా ప్రవచన వాక్కు మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు ఒకవేళ నీ పిల్లలు దారి తప్పి ప్రవర్తిస్తున్నారేమో, ఒక రోజు రాబోతుంది నీకంటే భక్తి పరులుగా నీ బిడ్డలను దేవుడు మార్చబోతున్నాడు. నీకంటే శక్తివంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. నీకంటే బలమైన ప్రార్థనా పరులుగా దేవుడు నీ బిడ్డలను ప్రతిష్ఠించునుగాక. నిశ్చయముగా నీ గర్భాన పుట్టిన పిల్లల్లో రాజులను, యాజకులను, ప్రవక్తలను నిశ్చయముగా నా దేవుడు లేవనెత్తునుగాక. నమ్ము, ఈ రోజు ఉన్నట్లుగా రేపు నా పరిస్థితి ఉండదు. అఫ్ కోర్స్ ఈరోజు గొంగలి పురుగునే, ఒకరోజు రాబోతుంది రెక్కలు చాపి పైకి ఎగిరే రోజులు నా దేవుడు నా సేవా జీవితంలో దాచిపెట్టాడు. అది నెరవేర్చబడునుగాక. మరలా వద్దాం. అయ్యా దానియేలు, నీకు ఇంత బలమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో ఇజ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త ఒక్క మాట చెప్పారు, ఆ మాట దాచిపెట్టుకున్నాడండి. అసాధ్యాలను సాధ్యపరిచాడు విశ్వాసం ద్వారా. మూడవది, దానియేలు ఎవరయ్యంటే విశ్వాసపు ఔన్నత్యాన్ని గుర్తించినవాడు. నాలుగవది, ప్రార్థన ఔన్నత్యాన్ని గుర్తించినవాడు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు లాంటి ప్రార్థనా పరులు, సమూయేలు తర్వాత ఇశ్రాయేలీల వంశావళిలో దానియేలు లాంటి ప్రార్థనా పరులు మరెవ్వరూ పుట్టలేదేమో అన్నట్లుగా దానియేలు జీవితానికి వచ్చేసరికి దానియేలును గూర్చి లేఖనాల్లో రాయబడిన మాట అందరూ చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. యథాప్రకారం ముమ్మారు తన ఇంటి పైగదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి యెరూషలేము వైపు అభిముఖుడై రోజుకొచ్చి ముమ్మారు యథాప్రకారంగా తాను ప్రార్థన చేసేవాడట. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో మనం నేర్చుకోవలసిన ఓ చక్కటి పాఠం దానియేలు నుంచి ఏంటంటే, మనమందరం ప్రార్థన చేస్తాం. ఈ స్థలంలో ప్రార్థన చేయని వాళ్ళు ఎవరు దరిదాపుగా లేరు. కానీ మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే, అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు, వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు ఇలా మన జీవితంలో ఏదో ఒకసారి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అలాంటి ప్రార్థన ఒక వ్యక్తికి ఎలాంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని చేకూర్చలేదు. దానియేలు ప్రార్థన దగ్గరకు వస్తేనండి, యథాప్రకారము అనుదినము దినమునకు ముమ్మారు, తను ఉద్యోగం చేసేటప్పుడు ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం 3 గంటలకి క్రమం తప్పకుండా 3 పూట్ల ముమ్మారు దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మన జీవితాల్లో కూడా దేవుని పిల్లరా, మన జీవితంలో క్రమం తప్పకుండా ఉదయం అరుణోదయ ప్రార్థనని, సాయంకాలం కుటుంబ ప్రార్థనని, ఉదయం అరుణోదయ ప్రార్థనని, సాయంకాలం కుటుంబ ప్రార్థనని అనుదినము ప్రార్థనలో మనం వెతికే ప్రజలుగా ఉందుముగాక. చెప్దాం ఆమేన్. చెప్దాం ఆమేన్. అనుదినము దేవుని మనం వెతకటం ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. గమనించండి, అప్పుడప్పుడు కాదు, నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, నీకు ఆలోచన వచ్చినప్పుడు కాదు, క్రమం తప్పకుండా ఒక ఉదయం అరుణోదయ ప్రార్థనని, మధ్యాహ్నం అవకాశం దొరికితే మధ్యాహ్న ప్రార్థనని, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థనగా మనం కూర్చొని క్రమం తప్పకుండా ప్రభుని మనం ఆరాధిస్తూ ఉంటే, మీకు ఒక ఖరీదైన మాట చెప్తాను, క్రమబద్ధమైన ప్రార్థన ఒక విశ్వాసిని క్రమపరుస్తూ ఉంటుంది. క్రమబద్ధమైన ప్రార్థన ఒక విశ్వాసికి క్రమశిక్షణ నేర్పుతుంది. ప్రార్థనలో నువ్వు క్రమశిక్షణ తప్పేవనుకో,
ఒకరోజు ప్రార్థన చేయకుండా ఇంకో రోజు ప్రార్థన చేసి, ఒకరోజు దేవుని సన్నిధిలో మోకరించి ఇంకో రోజు మోకరించకుండా, ఒకరోజు కుటుంబ ప్రార్థన జరుపుకొని ఇంకో రోజు కుటుంబ ప్రార్థన జరపకుండా నీ ఆత్మీయ జీవితం అస్తవ్యస్తంగా ఉందనుకోండి, దేవుని ద్వారా నీవేం పొందుకోకపోగా నీ ఆత్మీయత కూడా ఒక క్రమశిక్షణతో కట్టబడదు. దానియేలు దేశం కాని దేశానికి వచ్చి ఇంత క్రమబద్ధమైన దేవుని బిడ్డగా ఎందుకు బ్రతికాడంటే ఆయనను క్రమపరిచింది క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అనుదినము ఒక వ్యక్తి దేవునిని వెతికితే ఏం జరిగింది? అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అనుదినము ఒక వ్యక్తి దేవుని వెతికితే, ప్రతి ఉదయం ప్రతి రాత్రి ప్రతి దినం దేవుని పాదాలు వెతుకుతూ ఉంటే ఒక వ్యక్తి జీవితంలో ఏం జరిగిద్ది? చూడండి సామెతల గ్రంథం, త్వరగా చూడండి, 8వ అధ్యాయం 34-35 వచనాలు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. యెహోవా కటాక్షము వానికి కలుగును. చప్పట్లు కొడదాం గట్టిగా, అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గమనించండి దేవుని పిల్లరా, ఒక వ్యక్తి అనుదినము దేవుని గడప దగ్గర కనిపెట్టుంటేనంట, వ్రాయబడిన మాట ఏంటంటే, అనుదినము ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటే యెహోవా కటాక్షము వానికి కలిగిద్దట. సాక్షాత్తు దేవుని కటాక్షాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రతిదినం నీ బ్రతుకులో అనుదినము తప్పకుండా దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే, ఒకవేళ నీ బ్రతుకులో నీకు భర్త ప్రేమ దొరకకపోయినా, భార్య ప్రేమ దొరకకపోయినా, కన్నా బిడ్డల ప్రేమ దొరకకపోయినా, కన్నా తల్లిదండ్రుల ప్రేమ దొరకకపోయినా, లోకంలో ఏ ప్రేమకు నీ బ్రతుకులో నువ్వు నోచుకోకపోయినా, దేవుడే నీ బ్రతుకులో ప్రేమామూర్తి అయి తన కటాక్షాన్ని నీ బ్రతుకులో చూపించునుగాక. అయ్యా, ఎవరికి నీ కటాక్షం కలిగిద్ది? ఎవరిని కటాక్షిస్తావు? ఎవరి మీదకి నీ కటాక్షం దిగొస్తుంది? భక్తుడు సామెతలో అంటాడు, అనుదినము ఎవరు దేవుని వెతుకుతారో, అనుదినము ఎవరు దేవుని పాదాలను ఆశ్రయిస్తారో, అనుదినము ఆశ్రయించే ప్రతి వ్యక్తి మీదకి దేవుని కటాక్షము దిగి వస్తుంది. మీరు అనొచ్చు, అయ్యా దేవుని కటాక్షం నా మీదకు దిగి వస్తే నాకేమైద్ది? 2 అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేస్తాను. ఓ స్థలంలో యోసేపును గురించి రాయబడిన మాట ఏంటంటే, పొదలో ఉన్న వాని కటాక్షం యోసేపు నడినెత్తి మీదకి వెళ్ళెను, తన సహోదరులందరి మధ్యలో ఖ్యాతిగాంచిన వాడిగా నిలవబడ్డాడు. పొదలో ఉన్న వాని కటాక్షం చెప్పండి ఎవరి మీదకి వెళ్ళింది? చెప్పాలి, ఎవరి మీదకి వెళ్ళిందండి? ఎవరి కటాక్షం? పొదలో ఉన్నవాని కటాక్షం. అంటే మోషేకు దేవుడు పొదలోనే ప్రత్యక్షమయ్యారు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మండల కిరీటం మీద ఆయన వేలాడినట్లుగా పొద యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు పొదలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు కటాక్షం ఎవరి మీదకి వెళ్ళిందట? యోసేపు నడినెత్తి మీదకి వెళ్ళిందట. అద్భుతం తెలుసా? యోసేపు నడినెత్తి మీదకి యెహోవా కటాక్షం ఎప్పుడైతే వెళ్ళిందో, తన సహోదరులందరి మధ్యలో ఘనత నొందిన వాడిగా ఆశీర్వదించబడ్డాడు. సహోదరుల మధ్యలో ఘనపరచబడటం మాత్రమే కాదు, కటాక్షము నొందిన ఈ వ్యక్తిని బలవంతుడు తీసుకుని ఒక బాణం వల్లే సంధించి ఐగుప్తు దేశమంతటిని కదిలించాడు. ఐగుప్తు దేశమంతటిని తను సంధించినట్లుగా ఆ దేశమంతా దేవుని ఎదుట సాగిలిపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న మీ బ్రతుకులో తల్లులారా, నీవు ఆరాధించే నీ దేవుడైన యెహోవా కటాక్షం నీ పిల్లల మీద ఉండునుగాక, నీ భర్త మీద ఉండునుగాక, నీ తల మీద నిలుచుండునుగాక. ఒక్కొక్క బిడ్డ దేవుని కటాక్షాన్ని పొందుకొని స్థలంలో నుండి బయలుదేరుదురుగాక. ఆయన కటాక్షం ఒక్కటి నీ బ్రతుకులో నువ్వు పొందుకుంటే, ఏ సహోదరుల మధ్యలో బ్రతుకుతున్నావో వాళ్ళ మధ్య ఓ ఘనమైన వ్యక్తిగా దేవుడు నిలవబెడతాడు. 2వ అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను. మోషేతో దేవుడు అంటాడు, మోషే నీ సన్నిధి నాతో రాదు అంటే, లేదయ్యా నాతో రావాలి, నీ కటాక్షం నా మీద కలగాలి, నీ కటాక్షాన్ని నాకు చూపించాయని బ్రతిమలాడుకుంటూ ఉంటే, అప్పుడు దేవుడు అంటాడు, మోషే నీ మీద నా కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీ మీద నా కటాక్షం కలిగింది కనుక, అయ్యా మరి నా మీద కటాక్షం కలిగిందో లేదో నాకు ఎట్లా రుజువుపరచబడిద్దాయి అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నీ మీద నా కటాక్షం కలిగిందనే దానికి రుజువు ఏంటంటే, నా కటాక్షం నీకు కలిగింది అనే దానికి రుజువు ఏంటంటే, భూమి మీద
ఏ జనములోనైనా ఏ ప్రజలోనైనా ఎక్కడ ఎప్పుడు జరగని అద్భుతమైన కార్యాలు నీ మధ్యలో జరిగిస్తాను. దేవుని కటాక్షం ఒక వ్యక్తి మీదకి దిగొస్తేనట, గమనించండి, ఆకాశము క్రింద భూమికి పైన, భూమి మీద ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాంతంలో జరగని ఆశ్చర్య కార్యక్రమాలు కటాక్షము పొందిన వాని ద్వారా జరుగుతాయట. ఇప్పుడు వద్దాం ఎక్కడికి? దానియేలు దగ్గరకు వద్దాం. దానియేలు అనుదినము వెతకటాన్ని బట్టి దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడు కదా. కటాక్షం పొందుకున్న ఈ దానియేలు ఇప్పుడు సింహాల బోన్లోకి వెళ్తున్నాడు. చెప్పండి, ఇందాక విన్నాం కదా, కటాక్షం పొందిన వాడి జీవితంలోనైట భూమి మీద ఏ జనములోనైనా ఎక్కడైనా జరగని అద్భుతాలు కటాక్షము పొందిన వాడి జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు దానియేలు సింహాల బోన్లోకి వెళ్తున్నాడు. వెళ్ళలేదు కానీ ఇసిరేశారు. 2 రోజుల క్రితం అడ్డాకులు అనే ప్రాంతంలో ఉన్నాను, మహబూబ్ నగర్ జిల్లాలో. నక్సల్స్ గూర్చి వాళ్ళు మాట్లాడితే, సింహము మనుషుని గూర్చి మాట్లాడుతా భయాన్ని పుట్టించే ఒక మాట చెప్పారు. ఏంటో ఆ మాట తెలుసండి? సింహం కానీ ఎలుకబంటి కానీ నరవాసన 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇట్టే పసిగట్టిద్దట. 3 కిలోమీటర్ల దూరంలో మనుషుడున్న ఆ నరవాసన ఇట్టే గ్రహించి అతను కంటికి కనబడకపోయినా ఆ వాసనను గుర్తుపట్టి పరుగు పరుగున సింహం వెళ్తుందట. సింహం వెళ్ళక మునిపే నరుడు సాక్షాత్తు బోన్లోకే వచ్చాడు. అద్భుతం తెలుసా? భూమి మీద ఎక్కడ ఏ జనములో జరగని అద్భుతం. దానియేలు సింహాల బోనులో వస్తే సింహాలు నోరు మూసుకొని మౌనంగా కూర్చున్నాయి. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు మీదకి సింహం వెళ్ళిందా? మౌనంగా ఉందా? చెప్పాలండి. బైబిల్లో సింహబలుడు ఒక ఆయన ఉన్నాడు, సంసోన్ అన్నయ్య. సింహబలుడు, అజానుభావుడు, ఏమండి, బలపరాక్రమం కలిగిన వాడు. అలాంటి బలపరాక్రమం కలిగిన వాడిని సైతం సింహం చేసి రాయబడిన మాట గర్జిస్తూ వచ్చిందట, వేండ్రంతో వచ్చిందట, దొరికితే చీల్చేద్దామన్నట్టు వచ్చిందట. దావీదు మీదకి సింహం వచ్చింది, సంసోను మీదకి సింహం వచ్చింది. దానియేలు దగ్గరికి వచ్చేసరికి సింహాలు మౌనమైపోయాయి. కారణం ఏంటంటే, కటాక్షము పొందిన వాని జీవితంలో భూమి మీద ఏ జనములో ఏ ప్రజలు ఎక్కడా జరగని అద్భుతాలు వారి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. అనుదినము నీ బ్రతుకులో నువ్వు దేవుని వెతుకుతూ ఉంటే, అమ్మా, ఎవరి పిల్లల జీవితాల్లో జరగని అద్భుతాలు నీ గర్భాన పుట్టిన నీ పిల్లల జీవితాల్లో నా దేవుడు నెరవేరుస్తాడు. ఏ కూతురు జీవితంలో జరగలేని ఆశ్చర్యం, ఏ కుమార్తె జీవితంలో జరగని ఒక వింతైన అద్భుతమైన కార్యం, ఎవరి జీవితంలో జరగని ఒక ఆశ్చర్యాన్ని నీ గర్భాన పుట్టిన నీ పిల్లల జీవితాల్లో దేవుని కటాక్షము జరిగించునుగాక. ఇప్పుడు ఒక మాట గమనించండి. ఇంతకీ దానియేలు రోజు ప్రార్థన చేస్తున్నాడు కదా, దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు? 6వ అధ్యాయానికి వచ్చేసరికి సంపన్న స్థితిలోకి వెళ్ళాడు. హీఈస్ ఏ రూలర్. బబులోను రాజ్యం అంతటిని శాసించే రూలర్. ఇంత గొప్ప స్థానానికి వెళ్ళిన తర్వాత తన కొరకు తాను ప్రార్థన చేసుకొని ఉంటాడా అని అంటే, ఆ స్థానానికి వెళ్ళిన తర్వాతే కాదు, వెళ్ళక మునుపు కూడా తన కొరకు తాను ప్రార్థన చేయలేదు, కానీ యెరూషలేము క్షేమం కొరకు తాను ప్రార్థన చేశాడు. ప్రైజ్ గాడ్. మనం చూస్తాం కదా, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులెత్తి యెరూషలేము క్షేమం కొరకు అహోరాత్రులు తాను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నా దేవుని పిల్లరా, ఈరోజు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తన కొరకు తాను ప్రార్థన చేసినా చెయ్యాలి, తన కొరకు తాను ప్రార్థన చేసినా చేయకపోయినా ప్రతి బిడ్డ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. 2 రకాలైన యెరూషలేములు ఉన్నాయి. ఒకటి అక్షరార్థమైన యెరూషలేం, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది ఆత్మ సంబంధమైన యెరూషలేం ఏదంటే నీవు వెళ్ళే జీవము కలిగిన దేవుని సంఘమే యెరూషలేముగా పిలువబడుతూ ఉంది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యెరూషలేము యొక్క క్షేమం నిమిత్తం, అనగా సంఘం యొక్క క్షేమం నిమిత్తం ప్రలాపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రతి బిడ్డ కర్తవ్యం ఏంటంటే, ప్రతి బిడ్డ బాధ్యత ఏంటంటే, ఒక ఉత్తమమైన సంఘాన్ని ఎన్నుకున్న తర్వాత, ఓ శ్రేష్టమైన సంఘాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ సంఘంలో కట్టబడుతూ ఈ సంఘము యొక్క క్షేమమే నా ప్రాణం, ఈ సంఘ క్షేమం కొరకు నా ప్రాణాన్ని పోగొట్టుకోవటానికైనా నేను సిద్ధపడతానని
ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తన యవన బలాన్ని, తన ఆరోగ్యాన్ని, తన శక్తిని, తన దళాన్ని, తన బలాన్ని, తన కలిగిన యావత్తును సంఘక్షేమం కొరకు ధారపోసే వ్యక్తులుగా బ్రతుకుదురుగాక. దానియేలు ప్రార్థన చేసి నేను అనుకుంటాను ఆయన మోకాళ్ళు ఒంటి మోకాళ్ళలాగా మార్చబడిపోయి ఉంటాయి, కాయలు కాసి ఉంటాయి. 70వ సంవత్సరం నిండే వరకు, నిండిన తర్వాత కూడా తనకు 87వ సంవత్సరం వచ్చినప్పుడు 87 సంవత్సరాల వయసులో 21 దినం ఉపవాసం ఉండి కడుపు చంపుకొని సమ్మసిలి పడిపోయేటట్లుగా 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవుల మధ్యలో ప్రార్థనా జీవితం ఆరిపోయింది. క్రైస్తవ సంఘాలలో ఉపవాస ప్రార్థనలు ఆగిపోయాయి. ఉపవాస ప్రార్థనలకు వచ్చే ప్రజలు కనుమరుగైపోయారు. ఆ ఆదివారం సంఘంలో భోజనాల ప్రార్థన అనుకోండి, ఆ ఆదివారం చర్చిలో భోజనాలు ప్రార్థన అనుకోండి, బతికున్నవాడు, చచ్చినవాడు, సమాధిలో ఉన్నవాడు అందరూ భోజనాలు ప్రార్థనకు పరిగెత్తుకుంటూ వస్తారు. అదే సంఘంలో ఉపవాస ప్రార్థన అనండి అమ్మా, ఉపవాస ప్రార్థన అనండి, ఉపవాస ప్రార్థనకు వచ్చే ప్రజలు ఈ రోజున కనుమరుగైపోయారు. సంఘాలలో ప్రార్థన ఆరిపోవటాన్ని బట్టి ఉద్యోగం చల్లారిపోతా వస్తూ ఉంది. నీ కుటుంబంలో ఉద్యోగం ప్రారంభం కావాలన్నా, నీ సంఘంలో ఉద్యోగం ప్రారంభం కావాలన్నా, నీ వ్యాపారంలో ఉద్యోగాన్ని చూడాలన్నా ఇదంతా మోకాళ్ళ శక్తిలోనే దాగి ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు ప్రజల పరిస్థితి ఎలా అయిపోయిందో వేదనతో ఈ మాట చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని అడిగాను, తమ్ముడు మంచిగా ప్రార్థన చేసుకుంటున్నావా అన్నాను. ప్రార్థన జీవితం ఎట్లా ఉంది, నీ కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేసుకుంటున్నావా అన్నాను. నేను ఆ మాట అంటంతో నా వైపు చూసి వెకిలిగా నవ్వుతున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నావంటే వెకిలిగా నవ్వుతున్నాడు. ఏంట్రా తమ్ముడు నవ్వుతున్నావంటే అంటాడు, అన్న నా కోసం 250 మంది పాటగారులు ప్రార్థన చేస్తున్నారు, నేను ఒక్కడిని ప్రార్థన చేసుకుంటే ఎంత, ప్రార్థన చేసుకోకపోతే ఎంత అన్నాడు. నాకు కంటి చూపు నోటి మాట పడిపోయినట్లు అయిపోయింది. ఏమిరాయన నువ్వేమంటున్నావు అన్నాను. అంటాడు, నా కోసం 250 మంది పాస్టర్ గారులు, వాళ్ళలో మాణిక్యం అన్న కూడా ఒకళ్ళంట. నా కోసం 250 మంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారయ్యా, 250 మంది పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే ఎంత? ఇన్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. 250 మంది పాస్టర్ గారులు అంటున్నాడు. నేను అడిగాను, అరే నీ కోసం 250 మంది పాస్టర్ గారులు ఎవరో ప్రార్థన చేసేది అన్నాను. అన్నా టీవీలో ప్రసంగికులంతా నా పాస్టర్ గారులేనన్నా, వాళ్ళు చెప్తారు కదా మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం అని అంటానే ఉంటారు, తప్పుతూనే ఉంటారు. అనే మాట ఏంటంటే తప్పక ప్రార్థన చేస్తాం. ఏమంటారండి? ఈ పిచ్చోడు 250 మందిని నమ్మి 250 మందికి ఉత్తరాలు రాశాడంట. అన్నా 250 మంది నా కొరకు ప్రార్థన చేస్తున్నారన్న, స్టారు తిరిగిపోద్దన్నా అన్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత తమ్ముడు స్టార్ తిరిగిందా అన్న, ఉన్నది పోయిందన్నా అన్నాడు. నా దేవుని పిల్లలారా, మిమ్మల్ని నవ్వించడానికి చెప్పిన మాటలు కాదు కానీ ఒక్కొక్క బిడ్డ దేవుని మందిరంలో ఒక దానియేలు వలె మార్చబడాలి. సంఘ క్షేమము నిమిత్తం, క్రీస్తు రాజ్య విస్తరణ నిమిత్తం, సంఘాలు స్థాపించబడినట్లుగా, ఈ భారతదేశం క్రీస్తుకు సొంతమగునట్లుగా, మన తెలంగాణ గడ్డ క్రైస్తవ గడ్డగా మార్చబడినట్లుగా ఒక్కొక్క బిడ్డ దానియేలు వలె మార్చబడాలి. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. స్వతంత్రం రాకమునుపు, 2వ ప్రపంచ యుద్ధానికి పూర్వం, సుమారుగా క్రీస్తకం 1894 సంవత్సరం ఆ ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రానికి జాన్ హైడ్ అనే ఒక దైవ సేవకుడు వచ్చారు. తను భారతదేశంలో ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడంటే పంజాబ్ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అది సిక్కుగడ్డ. క్రైస్తవ్యాన్ని ఏమాత్రం అంగీకరించని భయంకరమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో. కానీ తను ఏ మినిస్ట్రీ ఎన్నుకున్నాడంటే ఛాలెంజింగ్ మినిస్ట్రీ ఎన్నుకున్నాడు. ప్రైజ్ గాడ్, గట్టిగా చెప్దాం ప్రైజ్ గాడ్. అన్ని అనుకూలతలు ఉన్న దక్షిణ భారతదేశానికి రాలేదు. క్రైస్తవ్యమే లేని బీడు బారిపోయిన పంజాబ్ రాష్ట్రాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ ప్రభు కొరకు చేయాలని. నా దేవుని పిల్లరా,
దేవుడు తన కృపను బట్టి మన తెలంగాణ ప్రాంతం పట్ల దేవుడు మాకు ఇచ్చిన భారం ఏంటో తెలుసా? మన తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతాలలో సువార్త లేదో ప్రతి బీడుబారిన ప్రాంతాన్ని వాక్యం చేత దున్నాలి అన్న ఒకే ఒక భారాన్ని దేవుడు మా గుండెల్లో ఆయన కుమ్మరించాడు. డబ్బుల కోసమో, ఎవరో ధనాన్ని ఆశించో, ఎవరో మాకేదో ఇస్తారనో డబ్బు కోసం పొర్రపాటున మేము ఈ పరిచర్య చేయట్లేదు. ఒకే ఒక్క ఆకాంక్ష. గతంలో మన తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది దైవ సేవకులు ఘనమైన దేవుని సేవ చేశారు. మా ఆశ ఈ స్థలంలో కూర్చున్న దైవ సేవకులందరి ద్వారా, అల్పుడును, రిక్తుడును, నిష్ప్రయోజకుడును నా ద్వారా గతంలో ఏ సేవకుడు జరిగించలేని అద్భుతమైన సువార్త పరిచర్య మా తరంలో మా ద్వారా దేవుడు జరిగించాలి. చాలామంది అంటారు, అయ్య బాబోయ్ తెలంగాణ ప్రాంతంలో సువార్త కష్టం, వాక్యం చెప్పిన కొంతమంది మారరు, బీడుబారిన ప్రాంతం. మా ఆశ ఏంటో తెలుసా? ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ ప్రభు కొరకు చేయాలి. వాక్యం తెలియని అమాయక ప్రజలకే వాక్యాన్ని బోధించి ఏ విధము చేతనైనా వాక్యము ద్వారా వేల కొలది ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించాలి. మాకు డబ్బు అక్కర్లేదు, వెండి బంగారాలు అక్కర్లేదు, ఆస్తిపాస్తులు మాకు అక్కర్లేదు. గట్టిగా చెప్దాం ఆమేన్. జాన్ హైడ్ మెడ్రాస్ ప్రాంతానికి వెళ్ళి ఆల్రెడీ సువార్త ఉంది, సుఖంగా బ్రతుకుతావు. హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి ఆల్రెడీ మిషనరీస్ వెళ్ళారు, సంఘాలు స్థాపించబడ్డాయి, బ్రతుకు నెమ్మదిగా వెళ్ళిపోద్ది. ఎందుకు పంజాబ్ని ఎన్నుకుంటున్నావు? మాట్లాడుతున్నాడు, నా ప్రభు కొరకు చేస్తే ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ, రోషం కలిగిన సేవ నేను చేయాలి. మా నాయకులు ఎప్పుడు మాకు ఒక మాట చెప్పేవారు, ఒరేయ్ సేవ పోల్పంపు కాదురా, సేవ అంటే చావు. సేవకుడు సేవకు వచ్చాడంటే చావటానికే రావాలి. సేవ ఏ రోజున అది సుఖభోగాలతో కూడుకుంది కాదు, విలాసవంతమైన జీవితం కాదు. సేవ అంటే ఒక చావు. ఇంకొక మాట ఏమనేవాడు తెలుసా? సేవకుడట తన ఒడిలో నిప్పులు పోసుకొని వెళ్తున్నట్లుగా భావించాలట. ఎందుకు ఆ మాట అంటాడంటే, తాను వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వేయకపోయాడో ఒడిలో ఉన్న నిప్పు వాడినే కాల్చేస్తుంది. సేవ చావు లాంటిది, ఒడిలో నిప్పులు పోసుకున్నట్లు అని చెప్తూ ఉండేవారు. నా దేవుని పిల్లరా, మా ఆశ, మా హృదయంలో ఉన్న తపన, మీలో ఎవరైనా ఈ ఆశ కలిగి, దర్శనం కలిగి, ఆ భావన దేవుడు మీ గుండెల్లో పుట్టిస్తే మాతో చేతులు కలపండి. మాకున్న ఒకే ఒక ఆశ, ఏ విధం చేతనైనా తెలంగాణ గడ్డలో ఏ ప్రాంతంలో సువార్త లేదో ఆ ప్రాంతాలన్నీ క్రీస్తుకు సొంతం చేయాలి. ఎవరో చేయలేను, ఎవరో చేస్తారు అని అనుకోకుండా, ప్రభా ఆ పని మేమెందుకు చేయకూడదయ్యా, ఒక బాణంలాగా వాడుకో, రాజ్యాలను తలకిందులు చేసే శక్తి మీరు మాకు దయచేసి వాడుకోయ్యా అని ప్రభు కృపను బట్టి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు, భాష తెలీదు. ఆ భాష నేర్చుకోవటానికే పంజాబీ, హిందీ, పంజాబీ, ఉర్దూ ఆ రెండు భాషలు నేర్చుకోవటానికి 3-4 సంవత్సరాల కాల వ్యవధి పట్టిందట. ఈ 3-4 సంవత్సరాల కాల వ్యవధిలో భాష తెలియకుండా ఎవరికి సువార్త ప్రకటించలేక తను ఏం చేసేవాడు తెలుసా? తనున్న ఇంటిలోనే రే అనక పగలనక దేవారాత్రులు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండేవాడు. ప్రభా ఈ పంజాబ్ గడ్డ ఏ విధం చేతనైనా మీ సొంతం కావాలి. ఈ పంజాబ్ గడ్డలో ఉన్న ఒక్క వ్యక్తి కూడా పొరపాటున నశించకూడదు. ప్రతి వ్యక్తి యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాలి. ఏ విధంగానైనా మీరు కార్యం చేయని రేయం పగళ్ళు గగ్గోలు పెడుతూ ప్రార్థన చేసేవాడట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే తన కళ్ళ ముందు కన్నీరు ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉండేదట. కొన్నిసార్లు మోకరిస్తే 24 గంటలు గడిచిపోయేదట, రోజంతా గడిచిపోయేదట. మరోసారి మోకరిస్తే 48 గంటలు, 76 గంటలు, కొన్ని పర్యాయాలు 7 రోజుల పాటు మోకాళ్ళ మీద నుండి లేవకుండా వ్యాధుల పడిన దినాలు ఆయన బ్రతుకులో ఉన్నాయట. నా దేవునికి అలాంటి ప్రార్థనా పరులు ఈ తరంలో కావాలి. అలాంటి ప్రార్థనా యోధులు సంఘాలలో నుండి లేవాలి. ఈరోజు క్రైస్తవ్యం నిర్విచారంగా, ఈరోజు క్రైస్తవ్యం సోమరితనంతో అల్లాడిపోతూ ఉంది. మోకరించే వ్యక్తి లేడే. దేవుని సన్నిధిలో మోకరించడం అదొక నామూషిగా ఎంచుకొని ఈరోజు చూడండి, చాలామంది యవ్వన బిడ్డలు
ఎలాంటి ప్రార్థనా మందిరాలకు వెళ్తున్నారంటే, మనం వెళ్ళటంతో కుర్చీ ఉండాలి, ఆ కుర్చీ మీద కాలు వేసుకొని సొఫిస్టికేటెడ్గా నేను కూర్చొని ఉండాలి అని కుర్చీని కోరుకుంటున్నారు. కానీ అయ్యో, సర్వోన్నతుడైన దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయన సన్నిధిలో నమస్కరిద్దాం, ఆయన ఎదుట నేనే పాటివాడను, ఆయన ఎదుట నా బ్రతికే పాటిదని తగ్గించుకునే వ్యక్తులు ఈరోజు క్రైస్తవ సమాజంలో లేరు. ఒక ఇంటికి వెళ్తేనండి, అమ్మ ప్రార్థన చేద్దామనంటే నేనేమో మోకరించానండి. ఆ ఇంటి ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు. కుర్చీ మీద కూడా ఎట్లా కూర్చున్నాడు తెలుసా? ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇట్లా అంటున్నాడు. ప్రార్థన జరుగుతూనే ఉంది. ఇక వాళ్ళ కూతురు సంగతి చెప్పమంటారా? మీకు చూపించకూడదు కానీ వినండి. ఆసనాలు వేస్తారు చూసారా, యోగాసనాలు. యోగాసనం వేసినట్లుగా నన్ను క్షమించండి, మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఇట్లా కాలేసిందండి, ఇట్లా అంటుంది, మరలా ఇట్లా అంటుంది. అది అక్కడ నడి మంచం మీద కూర్చొని. కారణం ఏంటంటే, ప్రభు సన్నిధిలో ప్రజలు దీనత్వాన్ని మరిచిపోయే భయంకరమైన దినాలు క్రైస్తవ్యంలో చొరబడుతూ ఉన్నాయి. ఎక్కడ ఏసీ ఉంటుందా? ఏ చర్చిలో కుర్చీలు ఉంటాయా? వెళ్ళటంతో ఏ చర్చిలో బిస్కెట్లు ఇస్తారా? ఏ చర్చిలో స్నాక్స్ ఇస్తారా? సుఖాన్ని కోరుకుంటున్నారు. వాక్యం ఏమంటుందంటే, సుఖభోగముల యందుండి ప్రవర్తించున్నది అది బ్రతికియుండి చచ్చినదై ఉంటుంది. సంఘం ఎప్పుడు సుఖభోగాలలో ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు సుఖభోగాల్లో ఉండకూడదు. తన్ను తాను శ్రమకు అప్పగించుకునే వ్యక్తిగా మార్చబడును గాక. ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ మహిమ ఉంటుంది. పగలనక రేయనక రాత్రింబవులు ప్రార్థన చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు పంజాబ్ రాష్ట్రంలో సేవ చేసిన తర్వాత తను బాగా అనారోగ్యానికి గురైపోయాడు. అప్పటికే దేవుని మహాకృపను బట్టి పంజాబ్ రాష్ట్రంలో కొన్ని సంఘాలు స్థాపించబడ్డాయి. కొన్ని సంఘాలు స్థాపించబడి సేవను బట్టి తృప్తి పడుతున్న రోజుల్లో వ్యాధిగ్రస్తుడైపోయి మరలా తిరిగి అమెరికా దేశానికి వెళ్ళే ఆఖరి క్షణాల్లో ఆ పంజాబ్ రాష్ట్రాన్ని విడిచేటప్పుడు ప్రార్థన చేశాడట, ప్రభువా, నేను ఈ గడ్డను, ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను. నాలాంటి హృదయం కలిగిన ఒక ప్రవక్తను ఈ గడ్డ మీద నుంచి నువ్వు లేపయ్యా. నాలాంటి దైవ సేవకుని ఈ పంజాబ్ రాష్ట్రంలో నుంచి నువ్వు లేపయ్యా. ఈ ఆత్మదీపం నాతోనే ఆరిపోకుండా, నా సేవాభారం నాతోనే ఆగిపోకుండా నాలాంటి మంట కలిగిన వ్యక్తిని ఈ గడ్డ మీద నుంచి మరలా నువ్వు పుట్టించు. ఆయన పడిన ప్రసవ వేదన ద్వారానే పంజాబ్ గడ్డ మీద నుండి భక్త సింగ్ అనే దైవ సేవకుడు పుట్టుకొచ్చాడు. ఆ దైవ సేవకుడు పుట్టిన తర్వాత 10,000 సంఘాలు స్థాపించాడు. జాన్ హైడ్ గారు ఉన్న దినాల్లో 20-30 సంఘాలు స్థాపించాడేమో, కానీ ఆయన చనిపోయిన ఆయన ప్రార్థనలు మాత్రం బ్రతికే ఉన్నాయి. ఆయన ప్రార్థనలు బ్రతికుండి ఏ గడ్డ కొరకు కన్నీరు కాచాడో, ఏ గడ్డ కొరకు ప్రసవేదన పడ్డాడో, ఆ గడ్డలో నుండి ప్రపంచాన్ని తలకిందులు చేసే బాణం వంటి ఒక ఆయుధం బయలుదేరి 10,000 సంఘాలు స్థాపించింది. సహోదరుడా, ఒక భక్సింగ్ గారే 10,000 సంఘాలు స్థాపించగలిగినప్పుడు నీవెందుకు ఒక సంఘంతో తృప్తి పడుతున్నావు? నీవెందుకు 2 సంఘాలతో తృప్తి పడుతున్నావు? నడుము కట్టుకునే రోజు ఇది, బలపరుచుకునే రోజు ఇది, దృఢపరిచి ప్రభు కొరకు ధైర్యంగా నిలబడే రోజు ఇది. ప్రైజ్ గాడ్. ఎంతో సేవను దేవుడు మన కళ్ళ ఎదుట పెట్టాడు. ఎవ్వరూ చేయలేని పరిచర్య ఎవరి ద్వారానో కాదు, మన ద్వారానే దేవుడు జరిగించునుగాక. వ్యాధిగ్రస్తుడైపోయి వెళ్ళిపోయాడండి. వెళ్ళిన తర్వాత ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆయన మొత్తం టోటల్ బాడీ చెక్ చేస్తే తెలిసిన ఓ భయంకరమైన, విచిత్రమైన, విచారకరమైన వార్త ఏంటో తెలుసా? ఆయన జీవితంలో ఉన్నట ఎడమవైపు ఉండాల్సిన గుండె తన స్థానాన్ని తప్పి కుడివైపుకు జరిగిందట. డాక్టర్లకు అర్థం కాలేదు. అరే, గుండె ఎడమ వైపున ఉండాలి కదా, గుండె కుడివైపుకు జరగటం ఏంటి, ఏమిటా విచిత్రమని పరిశోధన చేసి ఆ డాక్టర్లంతా పరిశీలిస్తే తెలిసిందేంటో తెలుసా? ఒక వ్యక్తి రేయనక పగలనక ఏదైనా ఒక విషయం కొరకు దివారాత్రులు ఏడుస్తూ ఉంటేనట గుండె తన స్థానం తప్పిద్దట.
ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు జరిగింది. ఈయన అడిగారు, అయ్యా నీకున్న మనోవేదన ఏంటి? ఎందుకు రే అనక పగలనక కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు కన్నీళ్లు కార్చావు? నీకున్న వ్యాధిని ఏంటయ్యా? దేని గురించి నువ్వు కన్నీళ్లు కార్చావు? అప్పుడు ఏడుస్తా చెప్తున్నాడట, అయ్యా నాకున్న ఒకే ఒక్క వేదన, సిక్కుగడ్డ ఏ విధం చేతనైనా క్రీస్తుకు సొంతం కావాలి, ఆ గడ్డ యావత్తు ప్రభు తట్టు తిరగాలని ఒకే ఒక్క భారంతో రేయి పగళ్ళు నేను కన్నీరు కార్చానయ్యా. అప్పుడు అన్నారట డాక్టర్లు, బాబు ఇంకా 10 రోజుల పాటు నువ్వు బ్రతకాలని నువ్వు కోరుకుంటే ఏడవటం ఆపేయ్యా, ఆల్రెడీ గుండె కుడివైపుకు జరిగింది, ఇంకా నువ్వు ఏడుస్తూ ఉంటే మరణం వెంటనే నీకు సంక్రమిస్తుంది, జాగ్రత్త అని డాక్టర్లు చెప్తే ఆయన అన్నారట, ఈ ఆత్మదీపం ఆరిపోయే వరకు ఆ రాష్ట్ర రక్షణ కొరకు మొరపెడుతూనే ఉంటాను, మొరపెడుతూనే ఉంటాను. నా ఆత్మ ప్రభు సన్నిధికి చేరే వరకు, మధ్య ఆకాశంలో ప్రభువును కలుసుకునే వరకు, ఆయన ముఖాన్ని ముఖాముఖిగా చూస్తే ఆ ఆఖరి క్షణాల వరకు నేను మొరపెడుతూనే ఉంటాను. ఈ వాక్యం వింటున్నా తమ్ముడా, నీవెందుకు అట్లా తయారు కాకూడదు? ఆత్మ సంబంధమైన ప్రార్థన మంట నీ గుండెల్లో ఎందుకు పుట్టకూడదు? ఈ వాక్యం వింటున్న తల్లి, నీ జీవితంలో అలాంటి ప్రార్థనతో ఈ స్థలంలో నీవెందుకు బయలుదేరకూడదు? దానియేలును బలపరిచిన దేవుడు, దానియేలుకు ఆ ప్రార్థనా జీవితం ఇచ్చిన దేవుడు, దానియేలును అంత శక్తిమంతుడిగా నిలవబెట్టిన దేవుడు. ఈ వాక్యం వింటున్న మన ఒక్కొక్కరిని నిశ్చయంగా దేవుడు నిలవబెట్టునుగాక. నా దేవుని ఆశ ఏంటో తెలుసా? ఒక బాణంలాగా నేను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాణం రాజులను జయించాలి, బాణం రాజ్యాలను జయించాలి. అంత గొప్ప దర్శనంతో దేవుడు నీతో మాట్లాడారు. ఒక ఆశతో బయలుదేరదాం. అయ్యా ఆ రోజు ఇశ్రాయేలు దేశం అంతటికి ఒక్క దానియేలు ఉన్నాడేమో, కానీ ఈ ఫంక్షన్ హాల్లో ఉన్న మేము ఒక్కొక్కరం ఒక్కొక్క దానియేలుగా ఈ స్థలంలో నుండి బయలుదేరాలయ్యా. అందరం ప్రభువా నన్ను ఆ రీతిగా బలపరచు, ఆ రీతిగా స్థిరపరచని ఆయన సన్నిధిలో కోరుకుందాం.